అధికారంలోకి లేరు అని బయటికి నెట్టాడు. ఏదైనా వనం నుండి, దేవుని అధికారం నుండి మీరు జ్ఞానం పొందుకున్నారు కదా అని బయటికి నెట్టాడండి. బయటికి నెట్టిన తర్వాత నుంచి ఇక మొదలైంది మనిషికి. ఏం మొదలైంది? ప్రయాస, కష్టం, వేదన, రోగం, శాపం, బాధ, మరణం మనిషి జీవితంలోకి వచ్చేసి ఆ రోజు నుండి ఇప్పటి వరకు మనిషి జీవితంలో ఏమి లేదో తెలుసా? విశ్రాంతి లేదు. ఏమి లేదు? చెప్పండి అందరూ. విశ్రాంతి లేదు. అన్ని రకాలుగా మనిషి జ్ఞానం పొందాడు, అన్ని రకాలుగా మన పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నాడు. కానీ బయట పరిస్థితులన్నీ బాగు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటామేమో అని బయట ఎన్ని సంపాదించుకున్నా, ఎంత కంఫర్ట్ ఏర్పరచుకున్నా మనిషి జీవితంలో ప్రశాంతత లేదు. కారణం ఏంటి తెలుసా? ఏ మనిషి జీవితంలో అయితే పాపం ఉంటుందో, పాపపు స్పృహ ఉంటుందో ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు. అందుకే పాపము లేని మనిషి ఎవరూ లేరు. ప్రతి మనిషి పాపము చేశాడు అనగా మనం ఒక తల్లిదండ్రుల నుంచే వచ్చాం. వారి రక్తం పంచుకొని పుట్టాం కనుక వారి స్వభావంలో ఉన్న పాపం మన స్వభావంలోకి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆ పాపం మనిషిగా పుట్టిన ప్రతి మనిషిలోనికి పాపం స్పృహ ఉంది. అందువల్లే మనిషి ప్రశాంతంగా లేడు. చిన్నపిల్లాడు చూడండి, వాడికి పాపం అంటే ఏంటో తెలియదు కనుక వాడు ఉయ్యాల్లో ఉన్నంతసేపు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడు. ఏమండి, గిట్టన వాళ్ళు వచ్చి హాయ్ అనగానే నవ్వుతాడు. అరే వాళ్ళంటే మనకు పలకూడదురా, వాళ్ళు రంగానే పలుకుతున్నావే అని అనిద్ది అమ్మ. స్తోత్ర గట్టిగా హల్లెలూయా. ఆయన వాడికి ఏం తెలుసండి పాపం. ఎవరు వచ్చి పలకరించినా నవ్వుతాడు. బట్టలు లేకపోయినా వాడు ఆనందంగా ఆడుకుంటాడు. కొత్త బట్టలు ఎత్తేనే ఏడుస్తాడు. ఏంది అసలు ఈ గోల, ఫ్రీగా ఉన్నాను నేను, ఎన్ని తగిలిచ్చారు నాకు అని. పాపం పుట్టినరోజు రోజు చూడాలి తల్లిదండ్రులందరూ ఏం ముస్తాబు చేస్తారో వాడికేమో పెద్ద హింసలాగా ఉంటుంది. ఎప్పుడు బట్టలు లేకుండా ఫ్రీగా తిరిగేవాడిని, నన్నేందో ఇవన్నీ పెట్టి గందరగోళం చేస్తున్నారని. ఓ పుట్టినరోజు చూసారా, పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, అందరు కిలకల్లాడుతుంటారు, కానీ వాడు మాత్రం బాబోయ్ నాకు వద్దురా బాబు అంటుంటాడు. హల్లెలూయా. పాపం వాడికి తెలియదు వాడి కోసం అన్నీ సిద్ధపరిచారని. చిన్నపిల్లల్లో కల్మషం లేదు, అప్పుడప్పుడే వారిలో పాప స్వభావం లేదు. పాపం ఉన్నప్పటికీ అది ఇంకా రూపు మార్పి తన జీవితంలోకి పాపంలాగా స్పృహలోకి రాలా. మంచి చెడుల జ్ఞానము శరీరంతో పాటు ఎదిగి అప్పుడు ఆ పాపం బయటికి వచ్చింది. ఆ పాపపు స్పృహ ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పటి నుండి మనిషి జీవితంలో విశ్రాంతి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే శుభవార్త ఏంటి చెప్పనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నా బిడ్డలు సాతాను ప్రేరేపణలో పడి అమాయకంగా వెళ్ళి నేను వారి కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకున్నారు. నా బిడ్డలకు మరలా నేను విశ్రాంతిని ఇవ్వాలి, నా బిడ్డలకు మరలా నేను సమాధానాన్ని ఇవ్వాలి, నా బిడ్డలకు మరలా నేను క్షేమస్థితిని ఇవ్వాలని ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భములో జన్మించి ప్రవచన ప్రకారముగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడో తెలుసా? మనిషి చేసిన పాపానికి శిక్ష తన మీద వేసుకొని పాపానికి విరుగుడుగా పరిశుద్ధపరచబడడానికి సాధనమైన తన రక్తాన్ని చిందించడానికి యేసయ్య వచ్చాడు. మనుషులు పాపాలు పోవడానికి గొర్రెలను బలిస్తూ ఉంటే, అయ్యా గొర్రెల వల్ల పాపం పోదు, పరిశుద్ధ రక్తం చిందించబడాలని తానే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు, మొదటి ఆదాము నుండి వచ్చిన పాప స్వభావం ఎలాగైతే జనరేషనల్గా వచ్చేసిందో యేసుక్రీస్తు రక్తము, ఒక్కడి రక్తము సర్వమానవాళి పాపానికి విమోచనగా ఇవ్వడానికి వచ్చాడండి. చప్పటి దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. శాలేమన్న పాట రాశాడు. నిర్దోషమైనది నిష్కలంకమైనది, నిర్దోషమైనది నిష్కలంకమైనది, మనుషులలో దూతలలో లేనిది యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. పలకండి. శుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము.
పాపములను కడుగగలదా ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా పాపాలనే కడిగి శాపాలనే బాపి పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధపరచును నా యేసు రక్తము పరిశుద్ధపరచును నా యేసు రక్తము యేసు రక్తము పరిశుద్ధ రక్తము యేసు రక్తము అది దైవ రక్తము హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ఏ రక్తం అండి? దైవ రక్తం. ఆ రక్తంలోకి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆయన రక్తమును ఆశ్రయించి అయ్యా నాలో నా పాపమును తొలగించి నాకు నెమ్మదినివయ్యా అని ఎవరైతే రక్షణ బాప్తిసం పొందుతారో ఆ పాపం విరిగిపోద్ది. వారి జీవితంలోనికి ప్రభువు వస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేదును. నా కాడి మీ మీద వేసుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. స్తోత్రం. చెప్పండి గట్టిగా, మళ్ళీ ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఏమండి, యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి ఎవరైతే ఆయన మార్గంలో ఉంటారో వారి ప్రాణానికి విశ్రాంతి. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలుల్ని దేవుడు విడిపించిన తర్వాత వారిని నడిపిస్తా ఉన్నప్పుడు ఒక దినం విశ్రాంతి దినం అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? చెప్పండి గట్టిగా స్తోత్రం. 6 దినాలు మీకు బయట ఆహారం దొరుకుతుంది. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. 6 దినాలు మరి వాళ్ళు ఏం పంటలు వేయలా, వంటలు మరి ఏమి చేయలా. దేవుడే వారికి ఆకాశం నుండి ఆహారం ఇచ్చాడు. అదేం ఆహారం అంటే మంచులాగా పడేది. దాన్ని మన్నా అన్నారు. దాన్ని తీసుకొని ఏరుకొని రొట్టెలు చేసుకుని కాల్చుకొని తినేవారు. దేవదూతలు తినే ఆహారం. దేవుడు చెప్పాడు, అయ్యా ఈరోజు మీకు 6 రోజులకి మీరు సరిపడినంత రోజుకి కొంత తెచ్చుకోండి, మీ కుటుంబం కొరకు బయట దొరుకుతుంది అన్నప్పుడు వారు ప్రతిరోజు వెళ్ళి తెచ్చుకునేవారు. ఏ రోజుకు ఆ రోజు ఇస్తా, డౌట్ పడద్దు, నా యందు నమ్మిక ఉంచండి అన్నాడు. స్తోత్రం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆత్రం కొద్ది వెళ్ళి రేపటికి కూడా తెచ్చుకున్నారు. ఏం చేశారమ్మా? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. రేపటికి కూడా తెచ్చుకున్నారు. రేపటి కూడా తెచ్చుకుంటే ఏమైపోయింది తెలుసా? అది కంపు కొట్టింది. ఏమైపోయింది? కంపు కొట్టి పురుగు పట్టింది. అప్పుడు మోషే అన్నాడు, మీరేంటి దేవుని యందు విశ్వాసం ఉంచరా? ఏ రోజుకి ఆ రోజు ఆయన పోషిస్తానన్నాడు కదా. ఆయన మనకి సోర్స్ ఆయన మీద మనం ఆధారపడాలని చెప్తున్నప్పుడు సరే అని 6 రోజులు వాళ్ళు అలా తెచ్చుకుంటా ఉన్నారు. తర్వాత మోషే చెప్పాడు, 7వ దినాన విశ్రాంతి దినము. ఏ దినమమ్మా? దేవునికి విశ్రాంతి. కనుక బయట వెళ్తే మీకు దొరకదది. కాబట్టి 6వ రోజే 7వ రోజుకు కూడా సంపాదించుకొని కొద్ది ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టుకోండి, విశ్రాంతి దినమున బయట అది దొరకదు అన్నాడు. అదేంది? పోయినసారి ఎక్కువ పెట్టుకుంటే కంపు కొట్టింది కదా, పురుగు పట్టింది కదా. ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటే పురుగు పట్టి కంపు కొట్టి పనికి రాకుండా పోతుంది కదా అంటే పోదు. దేవుడు ఆజ్ఞిస్తాడు. దేవుని మాట వినండి. అది విశ్రాంతి దినం అంటే ఏం చేశారంటే 6వ రోజే ఇంకొంత తెచ్చి పెట్టుకున్నారు. 7వ దినాన అది బయట పడలా. పడితే ఏమన్నా చూశారు? పడలా. ఎందుకని? విశ్రాంతి దినం కాబట్టి. ఇదేమన్నా పురుగు పట్టిందా అని చూస్తే ఇది కూడా పురుగు పట్ల. ఎక్కడ ఉంటుంది అది? నిర్గమకాండం 16వ అధ్యాయము. అమ్మ ఎన్న వచ్చినా 24. అది తర్వాత రాసి పెట్టుకొని చదవండి. స్తోత్రం. తర్వాత వారు వెళ్ళి చూసుకుంటే అది పురుగు పట్ల, కంపు పట్ల, ప్రశాంతంగా బాగానే ఉంది. మిగతా రోజుల్లో తెచ్చి పెట్టుకుంటే అదేమో పురుగు పట్టేది, ఆహారానికి పనికి రాకుండా పోయేది. ఈ 6వ రోజు మాత్రం 2 తెచ్చి పెట్టుకుంటే 7వ రోజు అది ఏ ఇబ్బంది లేకుండా
చక్కగా వారి ఆహారానికి ఉపయోగపడింది. అంటే దేవుడు ఏమి నేర్పుతున్నాడంటే, ముందు మీరు నా ఆజ్ఞలు పాటించండి, నా మార్గంలో నడవండి. మీరు నా ఆజ్ఞ ప్రకారం నడిస్తే మీకు ఏది కొదువుగా ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా.